అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రతి గుడి ముందు ధ్వజస్తంభాన్ని ఎందుకు ప్రతిష్ఠ చేస్తారనే దాని గురించి చర్చించుకుందాం. సో కాబట్టి ఈ విషయం గురించి పూర్తిగా అవగాహన రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. పూర్వం మయూరధ్వజుడు అనే రాజు ఉండేవాడు. ఆయన మహాపరాక్రమవంతుడు, దానగుణం కలవాడు, జ్ఞానశీలి, మాట ఇస్తే తప్పని మనిషి. అయితే ఈ విషయం తెలియక ధర్మరాజు తనకంటే దానగుణం కలవారు ఎవరూ లేరని కొంచెం గర్వంతో ఉండేవాడంట. అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుకున్న గర్వాన్ని ఎలాగైనా దించాలని శ్రీకృష్ణుడు అశ్వమేధ యాగం చేయమని సలహా ఇస్తాడు. దీన్ని శ్రీకృష్ణుడి మాటలను తూచా తప్పకుండా పాటించి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. అలా అశ్వమేధం తిరుగుతూ మణిపుర రాజ్యానికి వస్తుంది. ఈ అశ్వాన్ని మయూరధ్వజుడి కుమారుడు తామరధ్వజుడు బంధిస్తాడు. దీన్ని విడిపించడానికి ధర్మరాజు తమ్ముళ్ళు ఆయనతో యుద్ధం చేస్తారు. కానీ యుద్ధంలో ఓటమి చవిచూస్తారు. ఇక చేసేది ఏమీ లేక ధర్మరాజే యుద్ధానికి స్వయంగా పూనుకుంటాడు. దీనికోసం శ్రీకృష్ణుడు ఆయనతో డైరెక్ట్గా యుద్ధం చేస్తే మనం ఖచ్చితంగా ఓడిపోతాం కాబట్టి ఆయనని కపట నీతితోనే ఓడించాలని చెప్తాడు. దీనికోసం ధర్మరాజు శ్రీకృష్ణుడు మారు వేషంలో, పూజారి వేషంలో మయూరధ్వజుడు వద్దకు చేరుకుంటారు. మయూరధ్వజుడు ఏం వరం కావాలో కోరుకోండి అని అడుగుతాడు. అడిగితే, రాజా, మేము మార్గమధ్యంలో వస్తుంటే మా కుమారుణ్ణి ఒక సింహం అపహరించి మానవ భాషలో మీ కుమారుణ్ణి మీకు అప్పగించాలంటే మయూరధ్వజుడి సగభాగం తన భార్య కుమారుడి చేత కోపించి తీసుకొచ్చి నాకు ఇస్తేనే మీ కుమారుడిని మీకు అప్పచెప్తానని చెప్పిందని చెప్తారు. దానికి సరే అని ఒప్పుకుంటాడు మయూరధ్వజుడు. అలా ఒప్పుకున్న తర్వాత తనని 2 భాగాలుగా చేస్తుంటే తన కుడివైపున్న భాగమేమో ఏం చెల్లించకుండా ఉంటుంది. కానీ తన ఎడమవైపున్న భాగంలో ఉండే కంటిలోంచి నీరు అలాగే కంటిన్యూగా కారుతూ ఉంటుంది. దాన్ని గమనించిన ధర్మరాజు, రాజా, మీరు ఇష్టం లేకుండా ఇచ్చే ఏ ధర్మము మాకు అక్కర్లేదు, మీరు ఇష్టంతో ఇచ్చేదే కావాలని చెప్తాడు. దానికి మయూరధ్వజుడు, ఓ గురువర్య, నాలో ఉండే సగభాగం మీకు ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది, కానీ మిగతా సగభాగం ఎందుకు ఉపయోగపడనందుకు ఆవేదనతో ఏడుస్తుంది అని చెప్తాడు. ఆ మాటకు సంతోషించిన శ్రీకృష్ణుడు తన నిజరూప దర్శనాన్నిచ్చి, ఓ మయూరధ్వజ, ఏం వరం కావాలో కోరుకో అంటాడు. దానికి మయూరధ్వజుడు, దేవా, అశాశ్వతమైన శరీరం నాకొద్దు, శాశ్వతమైన మీ సేవలో నన్ను తరించేలా చేయండని కోరుకుంటాడు. దానికి శ్రీకృష్ణుడు, మయూరధ్వజ, ప్రతి ఆలయంలో ధ్వజస్తంభానివై వెలిసదవుగాక, ముందు నిన్ను దర్శించుకున్న తర్వాతనే ప్రతి భక్తుడు తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేదరుగాక అని వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే చూడండి, ప్రతి ఆలయంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసి ఉంచుతారు. అలాగే ఇది ఆగమశాస్త్రం ప్రకారంగా ధ్వజస్తంభాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేస్తారు. అలాగే ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ వెనుక కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని చెప్తారు. అదేంటంటే, ప్రకృతి విపత్తుల వల్ల గుడి దెబ్బతినకుండా ధ్వజస్తంభాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు కాబట్టి ఇది పిడుగులు పడకుండా, అలాగే ఏవైనా నెగిటివ్ ఫోర్సెస్ ఏవైనా వచ్చినప్పుడు ధ్వజస్తంభం వీటి నుంచి కాపాడుతుందని చెప్తుంటారు. ఇది ఫ్రెండ్స్, ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. జై హింద్.